100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి ఒక సంచలన ఆరోపణ చేశారు. నేపాల్లో పట్టుబడిన ఎర్ర చందనానికి తిరుపతిలో ఉన్న రాజకీయ నేతలకి కనెక్షన్స్ ఉన్నాయనేది ఆ మాటల సారాంశం. నిజంగానే తిరుపతి కేంద్రంగా లేదా చిత్తూరు కేంద్రంగా ఎర్రచందనం దొంగల రవాణా అక్రమంగా జరుగుతుందా? నేపాల్లో పట్టుబడినటువంటి ఎర్రచందనానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు? ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, అలాగే ఒక 5 శాఖలు ఉన్నాయి ఆయనకు సంబంధించి. అందులో కీలకమైనది అటవీ శాఖ అని చాలా సందర్భాల్లో అనుకున్నాం. అవును. ఓ సంచలనమైనటువంటి ఆరోపణ చేశారు. నేపాల్లో దొరికినటువంటి ఎర్రచందనం లోడుకు సంబంధించిన కనెక్షన్స్, నేరుగా పేర్లు కూడా చెప్పారు ఆయన. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధం ఉంది. సో ఎంతవరకు ఇది నమ్మొచ్చు? ప్రజల్లో కూడా ఒక ఆసక్తి ఉంది. నిజంగా మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడతారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? యాదృచ్ఛికం ఏమో తెలియదు కానండి, పెద్దిరెడ్డి కూడా అటవీ శాఖ మంత్రికి చేసినట్టున్నాడు. అదే కదా ఆయన చేసింది. ఈయన అటవీ శాఖ. ఇప్పుడు ఆ శాఖకి ఆయన మచ్చ తెచ్చాడు అనుకోవాలా, ఈ శాఖకు అన్నీ తెస్తాడు అనుకోవాలా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేకపోతే మాట్లాడరు. మీరు రాష్ట్రాల సరిహద్దును దాటిచ్చారు కానీ మంత్రులు, మాజీ మంత్రులు, పెద్దిరెడ్డి రామచంద్ర పేరే ఉదరించాడు. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి పేరు కూడా చెప్పి మీరు ఈ రాష్ట్ర సరిహద్దులో టోల్గేట్లు ఉంటే, చెక్ పోస్టులు ఉంటే, ఇది పెద్దిరెడ్డి దనంగా పని అని చెప్పి మీకు పంపించారు. కానీ నేపాల్ దగ్గర వెళ్ళేదలికి ఆగింది. 1000 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ యొక్క ఎర్రచందనాన్ని మీరు నేపాల్లో ఆపారంటే అక్కడ తెలియదు కదా, మీ భాష తెలియదు, మీ యాస తెలియదు అన్నట్టు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ ప్రభుత్వం మారిపోయింది, పద్ధతి మారిపోయింది, పరిపాలన మారిపోయింది, సమర్థవంతంగా చేసే యంత్రాంగం వచ్చింది. ఇప్పుడు మీరన్నట్టు నేపాల్ దగ్గర అక్కడ కొన్ని లారీలు దొరికిన మాట వాస్తవం. ఆ ఫైల్ ఏం చేయాలా, ఇక్కడికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎలా తెప్పించాలనే దాని మీద ఉన్నాను. దీని వెనక ఎవరు ఉన్నారని అందరికీ తెలిసిన అంశమే. గతంలో పెద్దిరెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో ఏ విధంగా గంగిరెడ్డి వీళ్ళంతా ఎర్రచందనం ఏ విధంగా స్మగ్లింగ్ చేశారనేది అందరికి తెలిసిన అంశమే. కానీ ప్రకృతిని ఒకటన్నారు కేశవ్ గారు, చాలా మంచి మాట. ఒక చెట్టు నాటాలంటే, అది పెరగాలంటే ఎంత టైం పట్టింది. విధ్వంసం చేస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు. చివరికి అత్యంత పవిత్రమైన శేషాచల అడవుల్లో ఎక్కడ దొరికినది ఎర్రచందనం దొరికితే అవి కూడా కొట్టేస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఏముంది? 1000 కోట్లు డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ డబ్బులు ఏమన్నా పేపర్లు ఏమైనా తింటారా అన్నాడు. ఇంకెంతకంటే ఏం తింటారు, ఏం చేసుకుంటారు ఈ డబ్బులు అని చెప్పేసి అనటం అనేది ఒక మంత్రిగా చాలా బాధతో చెప్పాడు. ఒక చెట్టును నరికేస్తే 25 చెట్లు నాటాలని అరణ్య సూక్తి ఒకటి ఉంది అని కూడా చెప్పాడు. ఆ మాట ఆయన చెప్పిన మాటే. కానీ ఎందుకు వీళ్ళు నరుకుతున్నారు, ఎందుకు ఏం చేసుకుంటారు అనేది మరి దారుణం కదా సార్. కానీ ఎలా అసలు చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన చెప్పిన 2 విషయాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకునే క్షణంలో నేను చాలా క్లియర్గా చెప్పాను, జీతం కూడా తీసుకుంటాను, బాధ్యతగా ఉంటుంది. అది ఉంటేనే ₹1 నేను తీసుకున్నాను కాబట్టి దానికి రెట్టింపు పని ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు అసలు జీతం తీసుకోవాలంటే కూడా మనసు రావట్లేదు నాకు అంటున్నారు. మనసు రావటంగా తీసుకోనని చెప్పేశాడు. అదే ఏముందని చెప్పి ఇక్కడ డబ్బులు లేనప్పుడు పంచాయతీ ఫర్నిచర్ కొనుక్కుంటారంటున్నారు. నా ఫర్నిచర్ నేను తెచ్చుకుంటా అన్నాడు. గతంలో ఏ మంత్రి అనలేదు సార్ ఈ మాట, ఏ ఉప ముఖ్యమంత్రి ఈ మాట అనలేదు. ఆ ఉప ముఖ్యమంత్రిగా పదవికే పని తెచ్చాడు. అన్ని శాఖల మీద సమగ్ర సర్వే చేసుకుంటున్నాడు. తీసుకుంటున్నాను అనే పరిస్థితి నుంచి నేను వద్దురా బాబు, నాకున్న డబ్బుల్నే ఆయన ఒక మాట అన్నాడు సార్, 100 కోట్ల రూపాయలు నేను ట్యాక్స్ కట్టా, సినిమాలో సంపాదించా డబ్బులు. నేను ఇన్ని సంవత్సరాల కాదు 20 సంవత్సరాల్లో 1 లేకపోతే 2 గంటలు మా చార్టెడ్ అకౌంట్తో కూర్చున్నది. ఇంత ట్యాక్స్ కట్టాలంటే కట్టమని చెప్పానేవాడిని. కానీ ఈ శాఖల మీద రోజుకు 10-15 గంటలు కూర్చుంటున్నాను. ఎందుకు? ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల డబ్బుని కొంతమంది చేతుల్లో దోపిడీ చేస్తే అది కక్కించాలి. ప్రజల డబ్బు కోసం, ప్రజల కోసం ఇన్ని గంటలు నేను రివ్యూ కూర్చుంటున్నాను అన్నాడు. అది గొప్ప మాట అండి. ఏ మంత్రి కూడా ఇంత రివ్యూలు చేయాల. మీరన్నట్టు తనకొచ్చే జీతం కూడా తను తీసుకుని అంటున్నాడు, తన ఫర్నిచర్ తను తెచ్చుకుంటున్నాడు. తనతో పాటు ప్రతి గ్రామానికి మంచినీరు లేని అంటే సురక్షితమైన గ్రామంలో రక్షిత మంచినీరు లేని గ్రామం లేదు, అన్నీ హ్యాపీగా ఉన్నాయనే పేరు తెచ్చుకుంటానన్నాడు. అది గొప్ప మాట కదా. కాబట్టి మీరన్నట్టు వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఒకటి ఉందండి, అటవీ రక్షణ చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఈ యొక్క ఓబులాపురమైన మాటున అనేక అడవిని ఆక్రమించుకుంది మనం చూసాం. ఆయన కూడా గతంలో సిబిఐ ఇది అరెస్ట్ చేసింది గాలి జనార్దన్ రెడ్డిని. తర్వాత ఇక్కడ కూడా అటవీ శేషాచలం కొండ కానించి ఉత్తరాంధ్రలో అనేక కొండలు ఉన్నాయి. ఇవన్నీ కూడా
ఒక గ్రీన్ కోడ్ ట్రిబ్యునల్ ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది. అటవీ సంపదను ఎట్లా పడితే అట్లా ఇది చేసుకోకూడదు. కర్నూలులో కూడా అడవిని గ్రీన్ కోడ్ కంపెనీ ఆక్రమించింది, పర్యావరణం భంగం కలిగిస్తుంది, అది కూడా రివ్యూ చేశాడు ఈయన. ఇకపోతే ఈ యొక్క రెడ్ శాండిల్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని వేల టన్నులు ఇట్లనే ఎక్కడికక్కడ ఇచ్చేసారు, అరెస్ట్ చేసి కార్లు సీజ్ చేశారు. అవన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్షన్ చేసి వీళ్ళు కరెక్ట్ చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు రెడ్ శాండిల్ పట్టుకోవాలి. ఎందుకంటే వైసీపీ నాయకులే దీంట్లో ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటారు అంటే నిరూపించే అవకాశాలు ఉంటాయి. ఆధార సహితం 100% చాలా కీలకమైనటువంటి నాయకులు. డెఫినెట్ గా ఇక్కడ అటవీ శాఖకి ఫుల్ పవర్స్ ఇస్తాడు సార్ అటవీ శాఖ మంత్రిగా. ఈ రవాణా తమిళనాడు గూండాలు వచ్చి ఇక్కడ అక్రమంగా ఎర్రచందనాన్ని కొట్టేస్తున్నారు, వాళ్ళు కూలీలు వచ్చి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో కొంతమంది అమాయకులైన ఫారెస్ట్ ఆఫీసర్ కూడా చంపేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈయన డెఫినెట్ గా అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకుంటాడు. దాని మాటన ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత కూడా అటవీ శాఖ మంత్రికి ఉంటుంది. కాబట్టి ఈయన ఈ చట్టాన్ని తీసుకొని ఎవరైనా దీంట్లో పెద్దిరెడ్డి ఉన్నా, మిథున్ రెడ్డి ఉన్నా, గంగిరెడ్డి ఉన్నా, వైసీపీ నాయకులు ఎవరున్నా కానీ ఎంతమంది ఈ అడవిని విధ్వంసం చేస్తున్నారో, ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్నారు, ఈ 5 సంవత్సరాల్లో ఎంత చేశారు, ఎంత విదేశాలకు వెళ్ళినాయి అనేది కూడా బయటకు తీయాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంటుంది. అటవీ పర్యావరణం కాపాడే మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా అందులో ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. కాబట్టి డెఫినెట్గా చట్టం ప్రకారం వీళ్ళకి శిక్ష పడాల్సిందే. రాజకీయ పరమైనటువంటి అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి ఇందులో. ఒకరి మధ్య ఒకరికి అవగాహన ఉంది, కొంతమంది పార్టీలకు సంబంధం లేదు, అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ వినిపిస్తుంది. సో అట్లాంటి పరిస్థితి వస్తే సొంత పార్టీ నాయకులు లేదా మిత్రపక్షాల నాయకులు ఎవరన్నా ఇందులో ఇరుక్కుంటే ఏంటి పరిస్థితి? నేను ఒక మాట చెప్పమంటారు, పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీని బట్టి దాంట్లో ఒకవేళ జనసేన వాళ్ళు కూడా ఉన్నా వాళ్ళని కూడా శిక్ష చేయమంటాడు, పార్టీ నుంచి బహిష్కరిస్తాడు. అందులో ఆయనకు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. తన అన్నతోనే విభేదించి పార్టీని పెట్టినాడు సార్. పార్టీ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పెట్టినాడు, దశాబ్దం నడిపినాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనకు గురైనాడు. తన కుటుంబాన్ని, తన ఫ్యామిలీని ప్యాకేజ్ చేశారు, మ్యారేజ్ చేశారు. మీకు తెలియదు ఏమన్నా, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మంత్రులందరూ అసెంబ్లీ గేటు దాటనేమన్నారు. మొక్కువని దైనంతో ఒక స్థిత ప్రజ్ఞలాగా ఈ రోజు ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అంత గౌరవప్రదంగా అందరూ ఆయన చుట్టే తిరుగుతుంది రాజకీయాలు. సో అటవీ శాఖకి సంబంధించి సంచలనాలు నమోదయ్యే అవకాశం 100% ఉంటాయి. డెఫినెట్గా సంచలనాలు ఉంటాయి. దీంట్లో దీనైనాక ఎవరున్నా కానీ డెఫినెట్గా బయట తీసుకొచ్చి ప్రజా కోర్టులో నిలబెడతాడు, డౌటే లేదు అందులో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది నేపాల్లో పట్టుబడినటువంటి ఎర్రచందనం దొంగలకి సంబంధించిన ఆనవాళ్లు చిత్తూరు కేంద్రంగానే ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలపైన కూడా అధ్యయనం చేస్తున్నట్టు చెప్తున్నారు. అతి త్వరలోనే మరిన్ని సంచలనాలు ఈ కేసులో బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.